అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారంటే దానికి ఒక పెద్ద చిత్రగుప్తుడి స్టోరీ లాగా ఇంత ఉంటుంది. చిన్నగా చెప్తే చాలు. చిన్నగా చెప్పాలా? ఓకే. అయితే అంటే స్టార్టింగ్లో నేను టాటా ఇండికామ్లో పనిచేసేవాడిని ఫస్ట్ బేసిక్గా. తర్వాత అంటే చిన్నప్పటి నుంచే ఉంది మనకి ఇండస్ట్రీలోకి రావాలి, ఏదో ఒకటి అవ్వాలి. మొత్తం హైదరాబాదే, పుట్టి పెరిగినంత హైదరాబాదే. ఎలా వచ్చింది ఇండస్ట్రీలోకి రావాలి అనేది మీరు క్వశ్చన్ వేస్తే దానికి శ్రీకాంత్ గారి వైఫ్ ఊహా గారి కారణం. పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. ఎలా అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో కల్చరల్ హెడ్గా చేశానన్నమాట. అయితే ప్రతిసారి ఏమైందంటే మనం చెప్తే పిల్లలు కూర్చోవడం, మనం ఏ కల్చరల్ ప్రోగ్రామ్ కన్నా ముందు మనం అటెండ్ ఉండడం, ఇలా చేస్తుంటే ఒకసారి మన స్కూల్లో ఈ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తారు కదా, యాన్యువల్ డే ఫంక్షన్ చేసేటప్పుడు ఈవిడ గెస్ట్ అనమాట, చీఫ్ గెస్ట్. అప్పటిదాకా మన మాట వినే ప్రతివాడు ఈవిడ స్టేజ్ ఎక్కినా మనం పట్టించుకోవడం మానేశారు. అంటే అప్పుడు ఆవిడ స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ కూర్చోండి అనగా అందరూ కూర్చున్నారు. అప్పటిదాకా నేను కూర్చోమంటే ఎవడు కూర్చోవట్లే. ఓ అలా అనిపించింది. అంటే స్టేజ్ ఎక్కి అక్కడ మాట్లాడితే కూర్చోబెట్టారన్నమాట. ఆ స్టేజ్కి రావాలి మనం. ఆ స్టేజ్ అంటే ఏంటి అని అప్పుడు డిసైడ్ చేసి అప్పుడు రిఫర్ చేసి 10th క్లాస్లోనే డిసైడ్ అయ్యింది. మరి అలా ఊహా గారిని చూసిన తర్వాత అనిపించిన తర్వాత మనం ఏదో ఒకటి అవ్వాలి ఆర్టిస్ట్ అని. ఆ తర్వాత చిన్న చిన్న మిమిక్రీ షోస్ చేసేవాళ్ళం. దాని తర్వాత సరే మన కాలేజ్ డేస్ అంతా అయిపోయిన జాబ్ చేసుకోవాలి కాబట్టి టాటా ఇండికామ్లో జాయిన్ అయిన తర్వాత రేడియో మిర్చి వాళ్ళు రేడియో స్టేషన్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారంటే దానిలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కావాలంటే నేను ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ అది దొరికింది. దాని తర్వాత అక్కడ చంటి బంటి అని ఒక ప్రోగ్రామ్ ఫేమస్ అయింది బాగా. చంటి బంటి, సునామీ, సలీం ఫేక్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనమాట. యతిరాజ్ భూపాల్ గారు రైటరు దానికి. సో ఆయన అన్ని ప్రోగ్రామ్స్కి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అప్పటికే చంటి వాయిస్ ఫేమస్ బాగా. వాయిస్ ఒకటి కాదుగా, ఫేస్ కూడా ఫేమస్ అవ్వాలిగా. మనం బయటికి వెళ్తే మన గురించి మన కేఫ్లో కూర్చొని టీ తాగేటప్పుడు ఏమవుతుందంటే వెనక్కి కూర్చున్నాడు మాట్లాడతారు మన గురించి. నిన్న చంటిగాడు ఇలా చేశాడురా, నిన్న చంటిగాడు ఆ మాట చెప్పాడు, ఇది చెప్పాడు అని. వాడు గాడు అంటున్నాడు కానీ మనమని తెలియదు వాడికి. అక్కడ హట్టే అనమాట. అమ్మ వెనక్కి ఎక్కడో గాడు కొడుతుంది, సమస్య లేదని చెప్పి ఫస్ట్ సినిమా జల్లు అనే ఒక సినిమాతోటి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ సినిమా పొద్దున్న రిలీజ్ అయింది, మధ్యాహ్నానికి ఫ్లాపు. భయం వేసింది, ఏంటి మనం లెగ్ పెట్టాం ఫస్ట్ సినిమా ఫ్లాపు ఇదేంటని. దాని తర్వాత భీమిలి కబడ్డీ జట్టు ఆడిషన్స్ అవుతున్నాయి. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అడిగారన్నమాట, మీరు ఆర్టిస్టేనా అని. ఆర్టిస్టే భయ్యా. సరే అయితే ఒక డైలాగ్ ఇస్తాను చెప్పండి అన్నారు. ఇలా డైలాగ్ ఇచ్చారు, టపటపా చూసాను, వాళ్ళకి పేపర్ ఇచ్చేసాను. మీరు ఆ అవతల డైలాగులు చెప్పండి, నేను ఇవతల డైలాగులు చెప్తానని. వాళ్ళు అటు చెప్పారు, ఇటు చెప్పారు. లాస్ట్లో ఒక డైలాగ్ యాడ్ చేశానమాట, ఈ ముసలి ఉండ చచ్చిపోతే బాగుండని. అక్కడ ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. అదే డైలాగ్ని మళ్ళీ సినిమాలో పెట్టుకొని ఆ వెన్నెల కబడ్డీ తెలుగులో భీమిలి కబడ్డీ చెట్టు దానిలో నా క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టర్ తోటి నేను బయటికి లాంచ్ చేయాలి అంటే వచ్చింది జల్లు, బట్ పేరు వచ్చింది మాత్రం కబడ్డీ భీమిలి కబడ్డీ. ఇంకా దాని తర్వాత ప్రేమ కావాలి, వీడి తేడా, SMS ఇలా సినిమాలు స్టార్ట్ అయ్యి తర్వాత భగవంతుడి దయ వల్ల శ్యాంప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం, దాని గురించి నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. కొన్ని వందల మందికి అన్నం పెడుతోంది. సోకాల్డ్ కమెడియన్స్ ఇప్పుడు తోపు స్టార్లు ఎలా అయ్యారంటే జనాలకు తెలుసు. జబర్దస్త్. సో దాని ప్రకారంగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ దట్ వాస్ హ్యాపీ.